మీ జర్నలిస్ట్ మల్లిక్. వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ను ఆదరిస్తున్న వీక్షకులకు నా ధన్యవాదాలు. ఈ మార్చి 5వ తేదీ నాటికి శ్రీ పులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి 30 ఏళ్లు పూర్తవుతున్నది. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఇదే ప్రాధాన్యతతో కూడిన వెలుగొండ ప్రాజెక్టు ఉన్నది. ఈ వెలుగొండ ప్రాజెక్టు గురించి మనం తెలుసుకోబోతున్నాం. నల్లమల అటవీ ప్రాంతంలో సహసిద్ధంగా విస్తరించిన కొండల మధ్య ఉన్న గ్యాప్ ఖాళీలను పూడ్చడం ద్వారా ఓ చక్కటి జలాశయాన్ని నిర్మించేందుకు వీలుగా రూపొందించిన ప్రాజెక్టే వెలుగొండ ప్రాజెక్టు. 3 దశాబ్దాలుగా విభజిత మార్కాపురం జిల్లా, నెల్లూరు, కడప జిల్లాల రైతాంగం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నది. శ్రీ పులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు 2026-27 ఆర్థిక బడ్జెట్లో ప్రభుత్వం కేవలం 482.90 కోట్ల రూపాయలనే కేటాయించడంతో ఈ ప్రాంతీయులు తీవ్ర కలత చెందుతున్నారు. ఈ ఏడాది కనీసం 2,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని గత 2 నెలలుగా రైతాంగం ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోయింది. వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటి వరకు జరిగిన ఫస్ట్ ఫేజ్ పనులకే సుమారు 1000 కోట్ల బకాయిలను కాంట్రాక్టర్లకు చెల్లించవలసి ఉన్నదని తెలిసింది. ఇంకా ఫస్ట్ ఫేజ్ పనుల్లో 21.8 కిలోమీటర్ల సిమెంట్ లైనింగ్ పనులు, రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, ఫీడర్ కెనాల్ పనులు ఇంకా చేయాల్సి ఉంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ పనులు కూడా ప్రారంభించాల్సి ఉంది. అంతేకాదు ప్రాజెక్టు నిర్వాసితులకు మరో 1000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఇలా అయితే ఈ వెలుగొండ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని రైతాంగం ఆందోళన చెందుతున్నది. ప్రాజెక్టు పూర్వాపరాకు వెళితే ఈ ప్రాంత సిపిఐ నాయకులు పులసుబ్బయ్య కృష్ణా జలాలను మార్కాపురం ప్రాంత సాగుకు మళ్లించాలని సుమారు 2 దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేశారు. విభజిత ప్రకాశం జిల్లా, ఇప్పటి మార్కాపురం జిల్లా, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లోని 4,47,300 ఎకరాలకు ఆయకట్టు సాగు కోసం ఈ ప్రాజెక్టు నిర్దేశించబడింది. అంతేకాక 16 లక్షల మంది ప్రజలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ గరిష్ట సామర్థ్యం 60 టీఎంసీ, మొత్తం నీటి నిల్వ 53.85 టీఎంసీ, లైవ్ స్టోరేజ్ 43.5 టీఎంసీ, పంటల సాగుకు 38.57 టీఎంసీ, త్రాగునీటికి 1.57 టీఎంసీలు. ప్రాజెక్టు 2001 నాటికి పూర్తి చేయాలని కాలపరిమితి విధించారు. కానీ ఈ ప్రాజెక్టు అప్పట్లో అంచనా వ్యయం కేవలం 980 కోట్లు మాత్రమే. 2027 నాటికి అంచనా వ్యయం సుమారు 12,000 కోట్లు. అంటే ఈ 30 ఏళ్ల కాలయాపన ఫలితంగా సుమారు 120% వ్యయం పెరిగింది. ఈ ప్రాజెక్టుకు 1996 మార్చి 5వ తేదీన ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన అయితే జరిగింది, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో 2004 అక్టోబర్ 27వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరోసారి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు పనులకు అడుగులు పడినా త్వరితగతంగా పనులు జరగలేదు. కృష్ణా జలాలు మార్కాపురం రైతానికి అందివ్వాలన్న కృషికి దివంగతులైన శ్రీ పులసుబ్బయ్య జ్ఞాపకార్థం వెలుగొండ ప్రాజెక్టుకు శ్రీ పులసుబ్బయ్య గారు పేరు పెట్టాలని మార్కాపురం సిపిఐ నాయకులు, రైతాంగం కోరగా అప్పటి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి వెంటనే అంగీకరించి తగు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అప్పటి నుండి శ్రీ పులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా పిలువబడుతున్నది. 2018లో తిరిగి ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు వచ్చిన సందర్భంలో 2019 సంక్రాంతి కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తానని ప్రకటించారు. కానీ పనులు ముందుకు సాగలేదు. 2020 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించి అదే ఏడాది ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తానని ప్రకటించారు. 2021 అక్టోబర్లో ఒంగోలు వచ్చిన ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి బహిరంగ సభ
సభలో వెలుగొండ ప్రాజెక్టు 2021 ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 2022 ఆగస్టులో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చీమకుర్తి ప్రాంతానికి సందర్శించిన సందర్భంలో జరిగిన ఒక బహిరంగ సభలో 2023 సెప్టెంబర్లోగా ప్రాజెక్టు పూర్తి చేస్తానని మరోసారి వాగ్దానం చేశారు. ఆ తర్వాత 2024 మార్చి 6న ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమైన 2 టన్నల్స్ పూర్తయ్యాయంటూ జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం వచ్చి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విచ్చేసిన తర్వాత ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మకాయల రామానాయుడు గారు పనులు పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి వెలుగొండను ప్రారంభించానంటూ మభ్యపెట్టారని విమర్శిస్తూ భూసేకరణ సహా అన్ని పనులు కూడా తామే త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత జూలై నెలాఖరులోగా లేదా ఆగస్టు నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు విడుదల చేస్తామని సంబంధిత మంత్రే కాదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, వాగ్దానాల మీద వాగ్దానాలు పత్రికా ప్రకటనలో వస్తున్నాయి. కానీ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడం లేని పరిస్థితి ఏర్పడింది. నెలలు, సంవత్సరాలు, క్యాలెండర్లు మారుతున్నాయని, తమ బ్రతుకులు మారడం లేదని ఇక్కడే రైతాంగం ఆవేదన చెందుతున్నది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత భూగర్భ జలాలు పెరుగుతాయి, రైతు కూలీల వలసలు ఆగిపోతాయి, రైతులకు అప్పు భారం లేకుండా పోతుంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం జొన్న, పెసలు, శనగ పంటలు మాత్రమే పండిస్తుంది. ప్రాజెక్టు పూర్తయితే మిర్చి, పత్తి, అరటి, ద్రాక్ష, కూరగాయలతో పాటు పండ్ల తోటలను విస్తారంగా పండించే అవకాశం ఉంది. దీంతో రైతులు అధిక లాభ పంటలను వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు పశుసంవర్ధక రంగం అభివృద్ధి చెంది పాల ఉత్పత్తి పెరుగుతుంది. చిన్న ఆహార పరిశ్రమలు వస్తాయి. మార్కెటింగ్ మరియు ఎగుమతులు, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ ఎగుమతులకు అవకాశం ఏర్పడుతుంది. రైతుల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. రైతులకు మంచి లాభాలతో పాటు అంటే 3 ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి 3,60,000 రూపాయల ఆదాయం లభిస్తుంది. దీంతో రైతుల ద్వారా ప్రభుత్వానికి 2,500 కోట్ల నుండి 3,000 కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తుంది. లాభపడే రైతులు ప్రత్యక్షంగా సుమారు 3 నుండి 4 లక్షల మంది ఉంటారు. పరోక్షంగా సుమారు 10 లక్షల మంది యువత చిన్న తరహా పరిశ్రమలకు ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే ప్రాజెక్టు వ్యయం ఏటికేడు పెరగడమే కాకుండా రైతుల వలసలు కొనసాగుతాయి. ముఖ్యంగా యువత వ్యవసాయాన్ని వదిలే ప్రమాదం ఏర్పడుతుంది. పాలకులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పత్రికా ప్రకటనలకు వాగ్దానాలకు పరిమితం కాకుండా చిత్తశుద్ధిగా ఈ శ్రీ పులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు ఎక్కువ నిధులు కేటాయిస్తూ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల రైతాంగం కోరుతున్నది. ప్రభుత్వం స్పందించి తగు సత్వర చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. మరో అంశంతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. మీ జర్నలిస్ట్ మల్లిక్.